ఐదవ తరగతి తెలుగు సంసిద్ధత 6వ రోజుకు స్వాగతం. ఈరోజు గుణింతాల గుర్తుల్లో భాగంగా వత్వం, వాత్వం, ఔత్వం నేర్చుకుంటాం, గుర్తు చేసుకుంటాం. ఈ ఉపాధ్యాయ కృత్యం అంటే టీచరు మిమ్మల్ని గేమ్ ఆడిపిస్తారు. జట్టు కృత్యం. కింది పదాలను చదవండి. కొండ, పొగ, గొడుగు, తొండ, పొద, వరి పొలం, కోడి, లోటు, జోడి, దోమ, కోటగోడ, దోసకాయ, చౌక, నౌక, దౌడు, గౌరవం, నౌకరు, పౌడరు. వ్యక్తిగత కృత్యం. కింది చిత్రాన్ని చూసి సరైన గుణింతాక్షరాన్ని ఖాళీలో రాయండి. పదాలను చదవండి. ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలకి వాటిలో ఆ పదానికి సంబంధించి ఏ అక్షరం లేదో దాన్ని మనం కనిపెట్టి రాయాలి. ఇదేమిటి? గొడుగు. గొడుగులో డు ఉంది, గు ఉంది. గో లేదు, గో రాయాలి. కోతి. కోతిలో కో లేదు. గౌను, గౌ. కోడి, కో. చదవడం, వ్యక్తపరచడం. కింది ఖాళీలో సరైన పదాన్ని రాయండి. ఔషధం, ఓటు, ఓపిక, ఒక. ఈ 4 పదాల్ని ఈ 4 డాష్లో రాయాలి, ఖాళీలలో రాయాలి. అనగనగా డాష్ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఇక్కడ చూడండి, ఒక అంటే సరిపోతుంది. అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతి పౌరుడు డాష్ వేయాలి. ఏం వేయాలి? ఓటు. జ్వరం వచ్చినప్పుడు డాష్ వాడాలి. ఔషధం. ఔషధం అంటే మందు. ప్రతి మనిషికి డాష్ అవసరం. ఓపిక. కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. వత్వంకి సంబంధించిన అచ్చును గుర్తించండి. వత్వం అంటే ఓ, ఆ పెట్టాలి బ్రాకెట్లో. భ డాష్ స పదంలో ఉన్న ఖాళీలో సరైన అక్షరాన్ని రాయండి. రా, రో, రో. రో రాయాలి. భరోసా. అక్షరాలను కలిపి రాయండి. అక్షరాలను కలిపి చదవండి. పదాలు రాయండి. ఇక్కడున్న రౌండ్లో ఉన్న అక్షరాన్ని ఈ పక్కనున్న అక్షరాలు కలిపి రాయాలి. గోడ ఆల్రెడీ రాసింది. గోల, గోల. గోదావరి. గోరింక. గోరు, గోరు. అలాగే ఇవి కూడా కలిపి రాయాలి. కొనడం. కొలవడం. తోలడం. కోయడం. మోయడం. వాతం ఉన్న పదాలను రాయండి. వాతం ఉన్న పదాలు రాయమన్నారు. గోడవలు రాశారు. కోడి, కోతి, గోరు, నోరు, కోయడం, మోయడం. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. టీచర్ చెప్పినప్పుడు డిక్టేషన్ రాయాలి.